మనము మన యొక్క తప్పిదాలను చూసినప్పుడు ఎదురుకు వచ్చి ఒకరితో ఒకరు క్షమాపణ అడగడానికి ఇష్టపడతాం. అవును, అది వీరులు అంటే వారు నిజమైన శక్తి కలిగిన స్త్రీలు మరియు పురుషులు. యుద్ధ రంగానికి వెళ్ళే ఎవరైనా అక్కడికి నడవడానికి వణుకుతారు. అయితే అతను పట్టబడి కింద పడినప్పుడు ఇక్కడ పైకి లేచి మళ్ళా దాన్ని ప్రయత్నిస్తారు. చూసారా, సంఘములు ఒక యవనస్తుడు మరియు ఒక యవనస్తురాలు పాడే ఒక పాట ఉంది. నేను పడిపోయినచో లేక నేను పడిపోయినచో, చూసారా, నేను పడిపోయినచో తిరిగి మళ్ళా నేను లేవగలను. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుగాక, దేవుని మహిమ కలుగుగాక. ఆయన సంఘములు ఈ ఆత్మ సంబంధమైనటువంటి యేసుక్రీస్తు పవిత్రమైన ఈ శరీరములు భాగస్వామైన శరీరంతో భాగవత మనందరూ కూడా పొరపాటున కాపుతాను దెబ్బతగా వస్తే కావలిపోతాడు, పొరపాటున తగిలింది. కావలిను శుభ్రతో కై విడిసిస్తాను, కన్ను ఊడుకుండా విడిసిస్తాను. బాధ అదే ఉల్లి రాతే పాడాస్ రాతే. హల్లెలూయా, పాడంతాను కాపు మాత్రమే బాధ అయ్యో. హల్లెలూయా, కై పెట్టని బాధ పంది. హల్లెలూయా, అసలు ఎవరికి తిండి దొరికిందే దొరికిందా? దొరికిందా? కాబట్టి బాత్రూమ్ తెలుసా, ఈ అవయవం అంతా కలిగి పడతారా కానీ కట్టు తొత్తవాలా, కట్టు వందవాలా, కట్టు బాగు తుమ్మవాలా. హల్లెలూయా, శరీరంలో శక్తి మిగతా అంతా కూడి ఆ సహోదరి తండ్రి కట్టు తొక్కవాలా, ఉపవాస రక్షించబడటం ద్వారా దూతలు సైతం సంతోషంగా పడతాయి, దూతలు సైతం సంతోషంగా పడతాయి. తెలియబడాల అంతేగాని ఆ సిస్టర్ కాలకే బుద్ధి కావాలా, అలాగే జరగవాలా. ఆ బాస్ కాలకే జరగవాలి. బయలుపాటి కోత తెలియదు. ఇక్కడ ఓరికి మాత్రమే నష్టం అయ్యో, సంఘం అనే శరీరానికి మొత్తానికి నష్టం. హల్లెలూయా, అది నీకు నష్టం, అది నీకు నష్టం, అది నీకు నష్టం. మనందరూ ఆ శరీరములో సభ్యుల మాసిని కలవన్నాడు, మాసిని కలవన్నాడు. ఇలా మాట్లాడితో మెడకండి ఓనా మెడకన్ను నాయకుడు సరేనా అంటే కన్ను గుడి తప్పంత మాత్రాన ఒంటికన్ను బాగా చెడబేరు. బాగా తెలుసా, అది ఒంటమన్న భాగం. కాలు గుడి తప్పనుకో ఓ రాజు నాయకుడు. మరి సంఘంలో ఆత్మసమమైన శరీరానికి హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, దేవుని మహిమ కలుగును. అంతే ప్రభావం ఈ భూమికి పోరు అత్యంత భయంకరమైన రోగగ్రస్తమైన ఒళ్ళిపోతాం నిన్నకి అది యేసుక్రీస్తు పవిత్రమైన శరీరం. నేను ఈ శరీరంగా ఇంత భయంకరమైన రోగ బారిన శరీరం అంతా కలిగి సావాస వినుకోమంటం వల్ల, కళ్ళు ఉక్కుమంటం వల్ల, ప్రాణ తుంకుమంటం వల్ల ఇంకో 4 వర్షాలేమో అపోస్తుల కార్యం దగ్గర అందరూ ప్రయత్నం అపోస్తుల సావాసం. హల్లెలూయా, అక్కడసారి మన అందుక ఓరిసారి సావసం తగ్గడా వీళ్ళంతా మన అపోస్తుల పెద్దకొస్తే కంట పెద్దకోస్తు పరిశుద్ధాత్మ ద్వారా ప్రారంభించబడతాయి. ఆపత్తి కూడా పెద్దలు అంశాకించబడతాయి. ఆపత్తి కూడా సంఘం వీలైంది ఓరు మాట్లాడుతా ఓ గాడు నాకు తెలియా, ఓ గాడు నాకు తెలియా. హల్లెలూయా, చెప్తుంది బాగా తెలుసా.
కొటేషన్ సర్వలిగా ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని మహిమ కలుగుగాక. చూడండి, వారు కొత్త ద్రాక్ష మద్యముతో నీటి ఉండేది. అదే నిజము, అది పరలోకములో ఉన్న దేవుని వద్ద నుండి వచ్చినది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. అది పరలోకములో దేవుని వద్ద నుండి వచ్చినది. మీరు ఎప్పుడైనా త్రాగుబోతులు చూసారా? అప్పుడు ఆ వైద్యంలో అందరితో ప్రేమగా ఉండును. త్రాగుబోతు మీ మీద ఉంటేరా? తెలుసా నీకు? అంతా నన్ను సంపాదిస్తాను. చాలా ప్రేమగా తిరిగి ఉంటాయి. ఇళ్ళ కోరివానా కానీ నింపేమో నాకెత్తాలి. నా సంగతి తెలుసా? కానీ ప్రేమగా తిరిగి మీరు ఎప్పుడైనా కాకపోతే చూసారా? అతను దేనిని పట్టించుకోడు. తెలియదు పట్ట సంవత్సరం శుభ్రమంతా శుభ్రమన్నా కూడా తెలియదు. తెలుసా? తెలియదా? అసలు తింటారో కూడా తెలియదు. అవన్నీ పోతా పట్టించుకున్నాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ద్రాక్ష మద్యమును అనగా ఆత్మను త్రాగిన వారు కూడా అట్లే ప్రవర్తించును. ఆత్మ సంబంధంగా ఆ ద్రాక్ష రసమును అనగా పరిశుద్ధాత్మతో నింపబడతాను కూడా అలాగే ప్రవర్తిస్తున్నది. పక్కతో ఉన్నది ఐసో మత్తం సరే. ఆ బ్రదర్ బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఆ సిస్టర్ బ్యాక్గ్రౌండ్ తెలుసా? అస్సలు మంచిది అయ్యో ఎక్సలెంట్ అవుతుంది. కానీ ఈ సిస్టర్ పట్టించుకుంది. పట్టించుకున్నాం. దేవుడు మన కాబట్టి కాక నాకు ఆ సిస్టర్ బ్యాక్గ్రౌండ్, ఈ సిస్టర్ బ్యాక్గ్రౌండ్, ఆ బ్రదర్ బ్యాక్గ్రౌండ్, ఆ సంఘం బ్యాక్గ్రౌండ్ నాకని అవసరం. నాకు దేవుడికి మధ్య సంబంధం వేరే దేవుని విషయంలో వీడు పెడతాం నాకై వాసం. అన్న లేకపోతే తనకు బరవన వర్తమానాలు పట్టాలి ఇలా. అది మన బాధ్యత తెలుసు. మన గురించి పట్టించుకున్నాడు కానీ ఇంకో గురించి మాత్రం రోజు ఓన్ సైకిల్ అవసరం. ఓన్ సైకిల్ నీకు తెలుసా? మా వైద్య భాష గురించి తెలుసా? నీకు మన మీనా భాష గురించి తెలుసా? మన సామెత భాష గురించి తెలుసా? సంగత తెలుసా? అది మాట గురించి తెలుసా మీకు? ఆ మాట ఇస్తారు మనతో బాగా కొత్త కానీ అది అస్సలు మాట క్యాన్సల్. ఏంటి మాట దాని మాట క్యాన్సల్. అలా దాని మాట క్యాన్సుకోమని దానింటే మాట క్యాన్సల్ బ్రదర్ తెలుసా? పలానా అక్కుల బ్రదర్ బ్యాక్గ్రౌండ్ తెలుసా? సాయం వస్తాం. నీకు అస్సలు మాట క్యాన్సల్ ఎంత బేబీ మాట క్యాన్సల్ నీకు. మంచి మాట్లాడు కానీ మాట క్యాన్సుకోమని నికోలంటే ఆత్మించారు. అదే నికోలైతే పోదా నాకెత్తాడు క్యాన్సర్ నా నాన్న గమనిస్తారు. స్తోత్రం కలండి కాదు. నేను వెంబడిస్తూ మాకు విక్కరాజం దొరికినా బాబు. ఇప్పుడు వర్తమానం గమనిస్తూ మాకు విక్కరాజం దొరికింది. కలండి కాక దీనిని గమనిస్తూ మాకు రాజ్యం దొరికింది. దీనిని ఫాలో అప్కో ఈ మెగోతం సైకోతం మామీను మమ్మ ఈ మాటకి ఈ మాటకి
హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఓ పలానా బ్రదర్ చెక్కాలి ఏం లేదు. మాట్లాడుతూడే జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. నీ మాట తెలియదు అంట. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నారంట. యేసు లేక శిలువలో దేవాలయం కూలని మళ్ళా కృష్ణ గుడి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు చెప్తాడు అక్కడ ఆ గుడి ఆ మందిరం వాసాన్ని మన అక్కడ వెళ్ళొస్తారు అందరూ కూడా మీరు ఒక పాప దుఃఖాలు వెళ్ళొస్తారు మీకు వచ్చారా మీరు కూడా మారు మనిషి మట్టి మీరు కూడా ఎవరికైతే తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు కట్టలుడు గాక. ఆమేన్. ఈ మాట ఓరి నుండి ఈ నుండి బతికుంటా పయ్యో ఈయన దీని నుండి బతుకుతా మన నుండి బతుకుతా. హల్లెలూయా. ప్రసక్తి మన గమనించాలో ఆకతి గమనించాలి ప్రియులారా. ఆకతి గమనించాలి. సంగం పాడుతారు తెలుసా? సిస్టర్ చెక్ మన బ్రదర్ చెక్ అయ్యో. అవును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే శాపం చెక్ అయ్యో. లేకపోతే పలానా చెక్ అయ్యి వాళ్ళు వచ్చింది వర్తమాన బైబిల్ చెక్ వాళ్ళు వాక్య చెక్ వాళ్ళు హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట వాసన బాధ్యత తెలుసా? ప్రారంభం ముస్లిం కాబట్టి ప్రారంభించాం 10 గంటలకు ప్రారంభం చేసి 9:30కి వాళ్ళు ఆమేన్. వాసమల మోకరిసి ప్రార్థనలో ముచ్చుకయ్యో. ఆమేన్. వాసమలకి మందిరం తగ్గుతుంది వాళ్ళ గ్లోరీ. మందిరం తగ్గుతుంది వాక్యం శక్తిగా మొదలుగా అక్కడ ఈ రోజు శక్తిగా మొదలు ఆమేన్. Yes. yes Yes. Right. ఈ భాష పలానా పెళ్లి అనుకుంటే ఈ భాష నిన్న పెళ్లి ఆ రోజు అమ్మ కూడా పేదాలు పాస్టర్ మీటింగ్ అదే రోజు మా ఊరు పెళ్లి బేగిలో ఈ మాట మందిరంతా వాసి ఓరు పెంచండి మందిరంతా వరకు పాస్టర్ ద్వారా దేవుడు పేదలకు కెచ్చోళ్ళు దానికి క్యామెంట్ ఇస్తున్నారు. ఆమేన్. ప్రభువా ఈ రోజు నువ్వు నాతో తిరిగా ప్రభువా నా సేవకుని వాడుకుంటే ఓట్ల మంది నాతో తిరిగా ఈ సమస్య మీద ప్రభావ నాకు ఈ ప్రాబ్లం మీద నా కుటుంబం రక్షణ బంధువులు రక్షణ దాసానికి ప్రారంభించింది. ఆమేన్. దేవుడు పెంచాక తీసుకోండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్.